చెప్తుంది. అదే ఈ సమస్య ఇది, ఈ సమస్యని ఈ విధంగా అంటే సాల్వ్ చేయాలి అని చెప్పి అది స్పెషలిస్టులు విఘ్నులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు చెయ్యాలి, ప్రభుత్వం వాళ్ళే అంటే ఈ విధంగా చెయ్యాలన్నటువంటి ప్రజల్లో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ మీద అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. నువ్వేంటంటే ఇప్పుడు నేను చెప్తున్నావు, నేను చెప్పిందంటే నేను నా సమస్యలు ఏంటంటే నా ప్రాంతపు సమస్యను ట్రిబ్యునల్ ముందు పెట్టి నీ ప్రాంతపు సమస్యను ట్రిబ్యునల్ ముందు పెట్టినప్పుడు ట్రిబ్యునల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇరిగేషన్, లీగల్, సామాజిక, ఇప్పుడు ఏంటంటే అందరినీ పెట్టాలి. వీళ్ళలాగా లీగల్ గా ఒక్కడు కాదు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లీగల్ ఉంటారు, సామాజిక ఇప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే అప్పుడు వీళ్ళన్ని అన్ని కోణాల నుంచి కూడా ఆ ప్యానెల్ ఏంటంటే అన్ని కోణాల నుంచి కూడా ఏంటంటే మనం చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక చక్కటి ఏంటంటే ఫైనల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ ఆర్డర్ అనేది అంటే మనకు పేపర్లు అంటే ప్రజల ముందుకి పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలకు కూడా ఏంటంటే పాలకులు కూడా అంటే ఈ విధంగా చెయ్యాలి అని ప్రజల్లో ఎప్పుడైతే ఇది పోతుందో ప్రజలు ఏం చేస్తారంటే పాలకుల మీద ఒత్తిడి వస్తుంది. అది అల్టిమేట్ గా అది చెయ్యాలి. ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు ఏది మన సిద్ధేశ్వరంలో ఆలుగులు అట్లా చేయాలి, వీళ్ళు ఇట్లా చేయాలనుకున్నాను. నేను చెప్తే ఏంటంటే దానికి విలువ ఉండదు. ఇప్పుడు మీ సమస్యను ఏంటంటే క్షుణ్ణంగా ఏంటంటే ఒక ప్యానెల్ ముందు పెట్టినప్పుడు ఆ ప్యానెల్ వాళ్ళు ఏంటంటే లీగల్ కూడా ఉంటారు, మీకు లీగల్ గా ఉంటారు. తర్వాత దాంట్లో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒక ఇద్దరు లాయర్ని, ఒక ఇద్దరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఇద్దరు సామాజిక అటు పెట్టినప్పుడు ఏంటంటే మీకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు అక్కడ తెచ్చుకుంటారు. మీకు ఏంటంటే ఆ బుక్లు అది అంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ లా ఏంటి అదే రివ్యూ చేసి అది వీలు పడుతుందా లేదా, ఇప్పుడు వీలు పడకపోతే అంటే చట్ట పరిధిలో కాన్స్టిట్యూషన్ పరిధిలో ఏదైతే చేయడానికి అవకాశం ఉంటుందో అది చేయొచ్చు అని చెప్పి చెప్తారు. నీకు ఆ పరిధి లేనప్పుడు ఏంటంటే చట్టపరంగా అవకాశం లేనప్పుడు వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినా నేను చెప్పినా దానికి చట్టపరంగా ఉందో లేదో తెలియదు కదా. ఇప్పుడు ఉందో లేదో ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరిని డిసైడ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాల మీద ఏంటంటే ఒత్తిడి చేయాలి. వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. మీకేంటంటే ఒక రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ ఏంటంటే రెండుగా విభజించి తర్వాత బరాజు ఇంకొకటి కట్టం అనేది ఎక్కడా లేదు. కానీ ఏంటంటే ఇక్కడ కట్టకూడదని ఏం లేదు, ఇక్కడ కట్టడానికి ఏంటంటే మీరేంటే జస్టిఫికేషన్స్ ఏంటంటే మీ అవసరాలను జస్టిఫై చేస్తూ ఆ ప్యానెల్ మీద ముందు పెడితే ఆ ప్యానెల్ వాళ్ళు చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా అంటే ఆలోచన మొదలవుతుంది. గవర్నమెంట్ మీద నీకు ఏదైనా కానీ చెయ్యాలన్నా కూడా వాళ్ళలో కూడా ఆలోచన తర్వాత ఇప్పుడు పార్టీలో కూడా ఏంటంటే అదే వీళ్ళు ఈ విధంగా చర్చించారు, టీడీపీ ఉంది, ఈ ప్రాంతం ఈ విధంగా వచ్చింది, వాళ్ళు చర్చిస్తారు, వైసీపీ వాళ్ళు చర్చిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంత ఓపెన్ గా వెళ్ళి ఇంత ఈ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఊరుకోలేదు. సీతారామరెడ్డి గారు చెప్పితే ఏంటంటే మాట్లాడితే ఏంటంటే వాళ్ళు కేర్ చేయకపోవచ్చు. కానీ ఒక మూసలో ఒక ఇంటర్నేషనల్ ఒక ట్రిబ్యునల్ అనేది పెట్టి ఆ ట్రిబ్యునల్ ఏంటంటే సీతారామరెడ్డి గారు అక్కడి నుంచి ఇంకొకరు వీళ్ళ సమస్యలు అన్ని కూడా ఏంటంటే ఆ ట్రిబ్యునల్ ముందుకు పెట్టినప్పుడు ఏంటంటే ఆ ట్రిబ్యునల్ మీకు ఓహో ఇది ట్రిబ్యునల్ ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తే ఏంటంటే ఈ సమస్యని ఈ విధంగా అని చెప్పి మీరు ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. చట్టతలం అవుతాయి ఏదన్నా దేనికైనా కూడా. మేమేం చేసామంటే పబ్లిక్ హియరింగ్ పెట్టాము. ఏది పవర్ లో ఎందుకు పెట్టాము, పబ్లిక్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు వినటం లేదు, అని చెప్పి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక రెగ్యులేటరీ కమిషన్ ప్రొసీడింగ్స్ మేము పెట్టాము. పబ్లిక్ హియరింగ్ పెట్టేసి మాకు ఉద్దేశం ఏంటి, రెగ్యులేటరీ కమిషన్ ఏంటంటే ఒత్తిడి తీసుకొచ్చాం. ఆ లెవెల్లో ఏంటంటే ఆ రోజు ఏంటంటే ముగ్గురు మంచి పేరున్నటువంటి ఎమ్మెల్యేలు, మైసూరావు రెడ్డి గారు బాగా పీక్ లో ఉన్నారు, అసదుద్దీన్ అది తర్వాత ఇంకేదో రాఘవులు పీక్ లో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసి అంటే అది వైడ్లీ ఏంటంటే వెళ్ళింది. వైడ్లీ ఏంటంటే ప్రెస్ లో రిపోర్ట్ అయింది, అన్ని పేపర్లు ఇచ్చారు, ఒక ఈనాడు దక్కించి మిగతా పేపర్లు అన్నింటిలో వచ్చింది. అదే రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఏంటంటే పరిగణలోకి తీసుకున్నారు ప్రభుత్వాలు. ఏది ఆ పబ్లిక్ హియరింగ్ లోనే
ఆర్డర్ లో ఏంటంటే 50 యూనిట్లు ఏంటంటే ఇది నిమ్న వర్గాలకి 50 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ అనేది ఆ హియరింగ్ ద్వారా వచ్చింది. అది అమలు చేశారు. అది అంటే అదే పద్ధతిలో మనం ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఏంటంటే మాకు నీళ్ళు కావాలా, మావి కావాలా, మీవి కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే మీకు ఎక్కడంటే ఇక్కడ తేల్చాలి. తేల్చడానికి ఏమంటే అక్కడికి ఒకటి తేల్చే వ్యవస్థను అనేది మనము ఆ వ్యవస్థ ముందుకు వెళ్ళటం లేదు, ఆ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక తేల్చే ఇండైరెక్ట్ గా, ఇన్ఫార్మల్ గా ఒక తేల్చే వ్యవస్థను అనేది ఏర్పాటు చేసి అంటే ఆ వ్యవస్థ ముందుకు తీసుకెళ్తాం. మన సమస్యను ఏంటంటే ఆ వ్యవస్థ ముందుకు తీసుకెళ్లి సమస్యను ఏంటంటే పరిష్కరించడానికి ఏంటంటే ఒక ప్రయత్నం అనేది చేస్తాం. దాని వల్ల ఏంటంటే ఆ ప్రక్రియ వల్ల ప్రజలకి అవగాహన వస్తుంది. వాళ్ళకి ప్రజల ద్వారా ఏంటంటే ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి పెట్టినప్పుడు వాళ్ళు చూడటానికి అన్న ప్రయత్నం, అంటే ఈ సమస్య ఏంటి అనేది దీన్ని ఏ విధంగా పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళి, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాము, అసలు మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టారు, ఏమన్నా ఆలోచన వచ్చింది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నా ముందుకు వచ్చారా? టీడీపీ వాళ్ళు కూడా ఏంటంటే ఏదో అనిపించింది, వాళ్ళు ఏంటంటే ఒత్తిడి వచ్చింది, తర్వాత వాళ్ళు విన్నారు అనుకున్నారు. కానీ మొన్న మళ్ళీ అది టెండర్ ప్రక్రియ మొదలు పెట్టారు, ఏదో మళ్ళీ ఏదో అన్నారు. ఇప్పుడు అంటే అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళకి ఉపసంహరించుకొని ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది దాన్ని ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఏదైతే డబ్బులు ఎక్కువ వస్తాయో, ఏదైతే కమిషన్లు వస్తాయో అది ముందుకు తీసుకెళ్ళటం, ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి. దాని మీద అంటే ప్రజలకు ఏంటంటే ఒత్తిడి చేయాలి. సోషల్ మీడియా ఒత్తిడి అయితే సరిపోదు. ఇప్పుడు ఒకవేళ సోషల్ మీడియా ఎందుకంటే మీరు ఏంటంటే ఇలాంటి ట్రిబ్యునల్ అలాంటి ఏర్పాటు చేస్తేనే సోషల్ మీడియా వాళ్ళు కవర్ చేస్తారు, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రెగ్యులర్ కవర్ చేస్తారు. అంటే ఉమ్మడిగా సోషల్ మీడియా తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళు అన్ని కూడా కవర్ చేసినప్పుడు అంటే ఇంకా విస్తృతంగా వీళ్ళు ఏంటంటే ముందుకు తీసుకెళ్తే ఇలాంటి ప్రక్రియను ఏంటంటే ఎవరు కూడా కవర్ చేయకుండా ఉండదు. కవర్ చేయకపోతే ఏంటంటే మేము వెనకబడిపోతాము, అరే ప్రజల్లో మనకి ఏంటంటే మనం ఇలాంటి ఇష్యూస్ మీద పట్టించుకోవటం మీద అన్నటువంటి ఆలోచన వస్తుంది, మనం వెనకబడిపోతాము అని చెప్పి వాళ్ళే ముందుకు వస్తారు. అంటే వాళ్ళని బలవంతంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ముందుకు తీసుకెళ్లేలాగా ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేయాలంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రక్రియ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏమైందినా 2 రాష్ట్రాల్లో అదే కమిటీ వేస్తామని చెప్పి అన్నారు. కమిటీ వేస్తే ఏంటంటే కమిటీ చర్చించి ఏంటంటే ఒక సొల్యూషన్ కనుగొంటుందని చెప్పి అనుకుని కమిటీ వేద్దామన్నారు. కమిటీ వేయలేదు. కమిటీ ఎందుకు తాత్సారం చేసి ఇప్పుడు వరకే వేయలేదు. కమిటీ వేయకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాన్ని ముందుకు వెళ్తున్నారు. వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర ఆబ్జెక్షన్స్ ఇప్పుడు 2 రాష్ట్రాలు అంతే అట్లనే ఉంది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కూడా మాకు కూడా వాటాలు కావాలని చెప్పి వాళ్ళ మధ్యలో దూరారు వచ్చారు.